జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో మాగంటి సునీత గారు లేకపోతే నవీన్ యాదవ్ గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాగంటి సునీత గారు గెలుస్తారండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది. రేవంత్ సర్కార్ వచ్చాక మనకు లేడీస్కి 2500 అన్నారు. వచ్చిందా? రాలేదు. 2 lakh ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? లేదు. అలాగే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. మహాలక్ష్మి పథకంలో తులం బంగారం లేడీస్కి ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మి రావట్లేదు. తులం బంగారం ఎడికలు ఇస్తారు? ఇవ్వరు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన దగ్గర మళ్ళీ జెంట్స్కి ఎందుకు పెంచారు? అంటే ఇక్కడ తగ్గించిన డబ్బులు అక్కడ తీసుకుంటున్నారు. డబల్ పెంచేసి దాన్ని కంపెన్సేట్ చేస్తున్నాడు. అందులో ఫ్రీగా ఇచ్చినట్టు ఏముంది? లేదు కదా. అదొక స్కామ్, అదొకటి అయిపోయింది. 500 రూపీస్కి సిలిండర్ అన్నారు. ఎవరికి వస్తుంది 500 సిలిండర్? ఎవరికి రావట్లేదు. అదొక స్కామ్ అయిపోయింది. సో ఇవన్నీ ఎఫెక్ట్ పడడం వల్ల నవీన్ యాదవ్కి చాలా మైనస్ పాయింట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఏంటంటే మేము ఎలాగైనా గెలుస్తాము అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కానీ గెలుపు అనేది చాలా కష్టం వాళ్ళకి. మాగంటి సునీత గారికి అదొక సింపతి వర్కౌట్ అయ్యింది అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ మీద ఇంకా ప్రజల్లో నమ్మకం ఉంది అనుకోవచ్చా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ప్లస్ బీఆర్ఎస్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చేయట్లేదు కాబట్టి బీజేపీ ఎలాగో ఉన్నా అంత ఎఫెక్ట్ చూపించలేదు. నెక్స్ట్ ఏది ఉంది అంటే బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అప్పట్లో చేసిన మంచి సంక్షేమ పథకాలు కానీ, కేసీఆర్ చేసిన మంచి పనుల వల్ల కానీ, ఇప్పుడు మీరు హైదరాబాదే చూసుకోండి, 44 ఫ్లైఓవర్స్ ఇనాగరేట్ చేశారు కేటీఆర్ ఉన్నప్పుడు. అండర్ పాస్లు అయ్యాయి, బస్తీ దవాఖానాలు అయ్యాయి. ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు అయ్యాయి. ఇప్పుడు ఏవి కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో అవన్నిటి మీద పీపుల్ అనేది అగెన్స్ట్గా ఉన్నారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆటోస్ వాళ్ళు అయితే చాలా విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టి ఫ్రీగా పెట్టేశారు బస్సులు. దానివల్ల వాళ్ళకు ఆక్యుపేషన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ అంటే లేడీస్ అంతా బస్సులో వెళ్ళిపోతారు. సో ఆటోస్ అన్నీ ఖాళీ అయిపోతాయి. వాళ్ళంతకుముందు డైలీ 2000 అలా సంపాదించే వాళ్ళు ఇప్పుడు డైలీ 1000 రూపీస్ రావడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. సో అది అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అన్న ఇప్పుడు గోపీనాథ్ గారి కంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన పరిపాలనలో సరిగ్గా చేశారు, అందరూ బాగున్నారు, ఓకే. బట్ మరి సునీత గారికి అంత అవగాహన ఉందంటారా? ఇప్పుడు తను ఒక్కటే లేదండి, తను ఇంకా కేటీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉంది. వాళ్ళందరి డైరెక్షన్లో తను బాగా వర్క్ చేస్తుంది. ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతారండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వగానే వాళ్ళకి ఏం తెలియదు కదా. మెల్లమెల్ల వాళ్ళే అన్నీ తెలుసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చూడండి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 30+ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళారు. సో వీళ్ళు కూడా అలాగే. ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఉన్నాడు విప్, బీర్ల ఐలయ్య విప్ ఉన్నాడు. వాళ్ళందరూ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలే కదా. సో దానికి ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదండి. ఒకసారి వచ్చాక మెల్లమెల్లగా వాళ్ళే అవుతారు. అలా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకోండి. రేవంత్ రెడ్డి ఇంతకుముందు మంత్రి చేశాడా? ఎప్పుడన్నా మంత్రి చేశాడా రేవంత్ రెడ్డి? లేదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. చేస్తున్నాడు కదా, అంతే ఉంటుంది. సునీత గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. సునీత గారే కంపల్సరీ గెలుస్తారు. ఇంకొకటి ఏముందంటే నవీన్ యాదవ్ క్యాండిడేట్ మంచోడు, కానీ ఆయన చుట్టుముట్టు ఉండే వాళ్ళు వాళ్ళ వల్ల ఆయనకి పేరు అనేది చెడిపోతుంది. రౌడీయిజం కానీ, రౌడీ షీటర్లు కానీ వీళ్ళంతా ఉండడం వల్ల ఆయన పేరు చెడిపోతుంది.